హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో భాగంగా చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. మినిమం సపోర్ట్ ప్రైస్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవుతుంది? అవదు. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇన్ వన్ వే అది సబ్సిడీ అవుతుంది అనమాట. సో అలాగే కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ అవుతుంది. సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్ పేరులోనే ఉంది కదా, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై అనేటటువంటిది సబ్సిడీ అవుతుంది. వేవర్ ఆఫ్ అగ్రికల్చర్ లోన్స్ కూడా సబ్సిడీలోకి వస్తుంది. అలాగే సెట్టింగ్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో 2, 3, 6 ఇస్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు సెషన్లో మనం చూడబోయేది ఇండియా పుష్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే భారతదేశంలో ఒకానొక సందర్భంలో మనము ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయం చేసేవాళ్ళం, బహుశా ఒక 100 సంవత్సరాల క్రితం. తర్వాత కాలంలో బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకొచ్చారో అప్పటి నుంచి కొంతలో అఫ్కోర్స్ వాణిజ్యపరమైనటువంటి వ్యవసాయాన్ని చేసాం, కానీ ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయం బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. కానీ ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయం నుంచి ఈ ఆధునిక వ్యవసాయం అనేటటువంటిది మాత్రం మనకి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం రోజుల నుంచి మొదలైంది. అంటే ఇక్కడ మళ్ళీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, హరిత విప్లవాన్ని ఇక్కడేం నన్ను తప్పు పట్టట్లేదు. ఆ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 50 కోట్ల మందికి ఈ దేశం భోజనం పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, సో మహానుభావులు ఎక్కడున్నారో ఈ మధ్యకాలంలోనే ఆయన మరణించారు, ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటాం ఆయన్ని. ఆయన ఈ యొక్క ఆధునిక వ్యవసాయ పద్ధతులను తీసుకొచ్చారు. అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వంగడాలు, అలాగే నీటిపారుదల సౌకర్యాలు, దాంతోపాటుగా ఈ ఎరువులు, ఇవన్నీ తీసుకొచ్చి ఆధునిక వ్యవసాయం అనేటటువంటి దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి తద్వారా ఉత్పత్తి ఉత్పాదకత రెండింటిని పెంచాడు ఆయన. ఆ రోజుల్లో మనకు అది అవసరం. కానీ అదే ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ పెరుగుతున్నటువంటి విపరీతమైన క్రిమి సంహారక మందులు, విచ్చలవిడిగా మనం వాడుతున్నటువంటి ఎరువులు, వీటికి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడారు. 2004లో ఆయన అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేసింది ప్రభుత్వం. అందులో ఆయన గ్రీన్ రెవల్యూషన్ 2.0 తీసుకురావాలి, ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయాల్ని మనం చాలా అద్భుతంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సాంకేతికతతో మనం అందిపుచ్చుకోగలం, అలాగే ఎరువుల వాడకం ఇవన్నీ తగ్గించి చాలా క్వాలిటీ, నాణ్యతతో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్ని మనం తీసుకురావాలి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో చాలామంది ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని పూర్తిగా చెప్పరు అంటే నా ఉద్దేశంలో ఆ విషయాన్ని పూర్తిగా ఆలోచించరు అని. సో కాబట్టి గ్రీన్ రెవల్యూషన్లో మనం వాడుతున్నటువంటి ఫర్టిలైజర్స్, కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఒక మోతాదు వరకు వాడితే తప్పేం లేదు. కానీ ఇప్పుడు మోతాదుకు మించి వాడుతున్నాం. దీనివల్ల భూమి నష్టపోతోంది, భూసారం దెబ్బతింటోంది. మనం తినేటటువంటి తిండి కూడా చాలా వరకు క్రిమి సంహారక మందులు కొట్టినటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ బయటకు వస్తున్నాయి. వీటి నుంచి మనం బయటపడాలి, మంచి అద్భుతమైనటువంటి ఆహారం, పౌష్టికాహారాన్ని, శరీరానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. అయితే న్యాచురల్ ఫార్మింగ్ ఒక ప్రాంతంలో చేసి మరొక ప్రాంతంలో చేయకుండా ఉంటే కుదరదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేసి ఇంకో ప్రాంతంలో చేయకుండా ఉంటే ఇది దెబ్బతింటుంది, అది దెబ్బతింటుంది, అక్కడ నుంచి వచ్చేటటువంటి పురుగులు ఇక్కడ పడతాయి. సో కాబట్టి భూమి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం న్యాచురల్గా ఎలా అయితే సహజ సిద్ధంగా అది ఏర్పడిందో ఆ విధంగానే మనం దాన్ని ఉంచాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పేరిట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే ఈవెన్ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వచ్చాయి. ఈవెన్ సిక్కిం లాంటి రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆర్గానిక్ ఫార్మింగ్ని అక్కడ తీసుకొచ్చారు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని. అయితే పూర్తి స్థాయిలో మనము న్యాచురల్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవ్వలేము, ఎందుకంటే శ్రీలంక అటువంటి ప్రయత్నం చేసింది, విపరీతమైనటువంటి ఫుడ్ క్రైసిస్ వచ్చింది. సో దీనికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, అది ఒకసారి చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటి దాన్ని కెమికల్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్, అంటే విపరీతమైనటువంటి క్రిమిసంహారక మందులు, కెమికల్స్ని వాడి చేసేటటువంటి వ్యవసాయానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా ఈ యొక్క సహజ సిద్ధ వ్యవసాయం అనేటటువంటిది వచ్చింది. ఈ కెమికల్ ఫార్మింగ్లో మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఆహార భద్రత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్లో మనం ఎరువులు, క్రిమి సంహారక మందులు, అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వంగడాలు, అలాగే నీటిపారుదల సౌకర్యాలు, వీటితో మనం ఉత్పత్తిని పెంచాం, ఉత్పాదకతని పెంచాం. కానీ దాంతోపాటు క్రిమి సంహారక మందులను వాడడం కూడా పెంచాం. సో దీనివల్ల భూమి తాలూకా
సారం దెబ్బతిన్నది. అలాగే దాంతోపాటుగా రైతులకి కూడా ఖర్చులు పెరిగాయి. ఎందుకంటే విత్తనాలు కొనాలి, క్రిమిసంహారక మందులు కొనాలి, ఎరువులు కొనాలి, నీటిపారుదలకి పంపులు వేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు అన్నమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఒక మిషన్ తీసుకొచ్చింది సహజ సిద్ధ వ్యవసాయం పేరిట. ఇది దాదాపుగా 1 కోటి రైతులకు దేశవ్యాప్తంగా 1 లక్ష హెక్టేర్లలో పూర్తి స్థాయిలో సహజ సిద్ధ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే దీంతో పాటుగా బయో రీసోర్స్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాలి. అంటే మనం వాడేటటువంటి క్రిమిసంహారక మందులు కూడా బయో కెమికల్స్ని తీసుకొస్తారు, ఫెర్టిలైజర్స్ని కూడా బయో ఫెర్టిలైజర్స్ని తీసుకొస్తారు. ఇవి ఏమాత్రము కూడా భూసారానికి ఇబ్బంది పెట్టవు. అలాగే ఇందులో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటంటే కొన్ని సర్టిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, గ్రీన్ కలర్ ఒక స్టాంప్ ఉండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు. అవి ఆర్గానిక్గా కాదా మనకు తెలియదు. నేను ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కడో ఉన్నాయని చెప్పేసి ద్రాక్ష పళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారని చెప్పేసి హైదరాబాద్ శివార్లలో మనకి ద్రాక్ష తోటలు ఉంటాయి. ఓల్డ్ రాజేంద్ర నగర్ దాని పేరు. సో రాజేంద్ర నగర్ ఆ ప్లేస్కి నేను వెళ్ళాను ఈ మధ్యకాలంలో. ఆ ద్రాక్ష తోటల్లో పండించినటువంటి చాలా రకాల ద్రాక్ష పళ్ళు అక్కడ పెట్టి అమ్ముతున్నారు. బయట ద్రాక్ష పళ్ళు కిలో 80 రూపాయలు అయితే అక్కడ కిలో 350 రూపాయలు చెప్పినాడు. ఎవరు కొనగలమా 350 రూపాయల కిలో? సో నేను ఆ తోటలోకి వెళ్ళి 2 పళ్ళు రుచి చూసి మళ్ళీ వెనక్కి వచ్చాను. సో అంటే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరకవు, 2 దొరికినా రేట్ ఎక్కువ ఉంటాయి, 3 ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవి నిజమైనవా కావా అని కనుక్కోవడం కూడా చాలా కష్టం. అదొక సవాలు. అలాగే కంక్లూజివ్ ఎవిడెన్స్, ఎన్వైరాన్మెంటల్ బెనిఫిట్స్, అంటే ఈ సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయం వల్ల నిజంగానే మనకి ఈ పర్యావరణంకి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేటటువంటిది మరొక ప్రశ్న. అలాగే ఫార్మర్స్ ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల నుంచి ఈ న్యాచురల్ ఫార్మింగ్కి కనుక వెళ్తే సో దీనివల్ల రైతులకి ఆర్థికంగా ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందా? ఇది ఒక ప్రశ్న. ఇన్ని ప్రశ్నల మధ్య న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. సో వీటికి సంబంధించి మీరు న్యాచురల్ ఫార్మింగ్లో కొన్ని కాంపోనెంట్స్ కనుక చూస్తే ఇందులో కొన్ని మీకు ఉంటాయి. ఇక్కడ జీవామృత్ అంటే ఏంటంటే ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ని పెంచడం. కౌ యూరిన్, డంగ్ ఇవన్నీ మన పాతకాలంలో చేసేవాళ్ళు. పాతకాలము అంటే నా ఉద్దేశంలో ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. నాకు బాగా గుర్తు, సమ్వేర్ అరౌండ్ 1995 ఆ టైంలో నేను వేసవి సెలవులకు సో మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి పాడి ఇవన్నీ ఉండేవి, బర్రెలు, ఆవులు ఇవన్నీ. సో అవి వేసినటువంటి ఆ పేడ ఇవన్నీ తీసుకొని వెళ్ళి దిబ్బల రూపంలో వేసేవాళ్ళు. సో పెద్ద పేడ దిబ్బలు ఉండేవి, గడ్డి ఇవన్నీ కలిపి ఉంటాయి. సో వాటి మీద బాగా అది ఎండిపోతుంది, పైకి ఎక్కి ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు. దీన్ని తీసుకుని వెళ్ళి పొలంలో ఎరువులాగా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆవులు పేడ సరిగ్గా వేయట్లేదు, మనం ఎరువు వేయట్లేదు. పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తున్నాము, ఈ ఫెర్టిలైజర్స్ వీటిల్లో వాడుతున్నాం. మరి ఆబ్వియస్గా కెమికల్స్ పెరిగినటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ రాకుండా ఉండాలంటే ఎట్లా? మనం చేసేదే అదైనప్పుడు. సో కాబట్టి ఈ జీవామృత్ అంటే ఈ కౌ యూరిన్, డంగ్, అలాగే పల్సెస్లో మిగిలినటువంటి ఫ్లోరు, జాగరీ, కాంపిటీషన్ ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి మనం అందులో వేస్తారు. దీన్ని జీవామృత్. మల్చింగ్ అంటే ఏంటంటే బేసికల్గా ఒక మైక్రో క్లైమేట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి ఇది ఒక మొక్కను అనుకోండి, ఈ మొక్కకి మొత్తం పొలంలో పెట్టకుండా ఈ మొక్క చుట్టూ దీనికి కావాల్సినటువంటి ఈ ఏదైతే మట్టి ఇవన్నీ ఉంటాయో వాటిల్ని ఇలా చేస్తారు. దీన్ని మల్చింగ్ అని అంటారు. ఈ మల్చింగ్ వల్ల క్రాప్ బయోమాస్ ఇవన్నీ కూడా పెరిగి ఆ సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ పోకుండా ఉంటుంది. మూడోది ప్లాంట్ ప్రొటెక్షన్. ఇందులో బయోలాజికల్ కంకాక్షన్స్ ఉంటాయి. అంటే బయోలాజికల్గా అది ఏమాత్రం కూడా భూసారాన్ని ఇబ్బంది పెట్టవు. అట్లాంటి బయోలాజికల్ కంకాక్షన్స్ ఉంటాయి. ఇవి ఏ రకమైనటువంటి జబ్బులు రాకుండా కాపాడతాయి ప్లాంట్స్ని. అది ప్లాంట్ ప్రొటెక్షన్. నాలుగోది వపాసా అంటే ఏంటంటే, ముఫాసా కాదు, వపాసా అంటే ఏంటంటే ఎర్త్ వామ్స్ని సాయిల్లో యాక్టివేట్ చేయడం. సాధారణంగా భూమికి ఎప్పుడు కూడా స్నేహితులుగా ఎవరిని పేర్కొంటారంటే ఈ యొక్క ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, భూమిలో ఉండేటటువంటి ఆ పురుగులు, వాటిని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవి భూమిని గుల్లగుల్లగా చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ న్యూట్రియంట్స్ కెపాసిటీని అలాగే మాయిశ్చర్ కెపాసిటీ అనేటటువంటిది పెరుగుతుంది సాయిల్కి. సో తద్వారా సాయిల్ అనేటటువంటిది ఎక్కువగా వాటర్ వేపర్ కండెన్సేషన్ ఇవన్నీ జరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని వపాస. అలాగే నాలుగోది బీజామృత్. ఇదేంటంటే కౌడంగ్, యూరిన్ ఇట్లాంటి వాటిని వాడుకొని ఆ సీడ్ ఏదైతే ఉంటుందో ఆ విత్తనాలు వాటిని బాగు చేయడం. సో ఇలా అనేక కాంపోనెంట్స్ మనకి న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నాయి. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ అసలు అంటే ఏంటి అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్స్, అంటే సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని వాడి
ఏ రకమైనటువంటి క్రిమి సంహారకాలు కానీ లేదా ఏ రకమైనటువంటి ఎరువులు కానీ వాడకుండా పూర్తి స్థాయిలో ప్రకృతి సహజ సిద్ధంగా పండించేటటువంటి వ్యవసాయాన్ని, అలాగే భూమి సారాన్ని కాపాడుతూ పంటల్ని పెంచడాన్ని ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయం అని అంటారు, న్యాచురల్ ఫార్మింగ్. దాని డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను. ఇందులో ప్రిన్సిపల్ సూత్రాలు ఏముంటాయంటే కెమికల్ ఇన్పుట్స్ ఏమీ వాడరు, బయో ఇన్పుట్స్నే వాడతారు. ఇందాక చెప్పిన జీవామృత్, బీజామృత్, పంచగవ్య ఇట్లాంటివి. అలాగే సాయిల్ డిస్టర్బెన్స్ ఉండదు, అంటే పూర్తి స్థాయిలో సాయిల్ని ప్రతిసారి దున్నాల్సినటువంటి అవసరం ఉండదు. ప్లవింగ్ అండ్ టిల్లింగ్ కేవలం ఆ సాయిల్ బయోడైవర్సిటీని మేనేజ్ చేస్తారు. అలాగే ఇంటర్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్, అంటే అంతర పంటలను వేస్తారు. దీనివల్ల భూమి యొక్క సారం అనేటటువంటిది పెరుగుతుంది. పెస్ట్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అలాగే మల్చింగ్ అండ్ కవర్ క్రాపింగ్ ఇందా చెప్పాను కదా, దానికి ఒక క్లోజ్ ఎన్వైర్న్మెంట్ ఒక దాన్ని క్రియేట్ చేస్తారు మల్చింగ్లో భాగంగా. ఇందాక మీకు ఇక్కడ నేను డయాగ్రామ్ వేసి చూపించాను కదా, అది మల్చింగ్. అంటే మైక్రో క్లైమేట్ అనేటటువంటి దాన్ని తయారు చేస్తారు. దీనివల్ల సాయిల్ మాయిశ్చర్ని మనం కాపాడచ్చు. అలాగే దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? భూసారం అనేటటువంటిది పెరుగుతుంది, భూమి పాడవదు, ల్యాండ్ డిగ్రేడేషన్. ఎందుకు? మనం సింథటిక్ ఫర్టిలైజర్స్ వాడడం, ఇందులో క్రిమి సంహారకాలు వాడడం, మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుతాం. దాంతోపాటు ఈ యొక్క భూమి యొక్క సాయిల్ స్ట్రక్చర్ని పాడవనివ్వకుండా చూస్తాం. సో దీనివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ దాదాపుగా 30% ఆఫ్ ఇండియా ఆల్రెడీ ల్యాండ్ డిగ్రేడ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కాపాడవచ్చు. దీంతోపాటు ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, మనం ఎక్కువగా పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడితే భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్ రీస్టోర్ అవుతుంది. లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా ఈ యొక్క భూమిలో సాయిల్ ఫర్టిలిటీ అంటే భూసారం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ మీద డిపెండెన్స్ అనేటటువంటిది బాగా తగ్గుతుంది. ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అంటే ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవి. అలాగే వాటర్ కన్జంప్షన్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. ఎందుకంటే సాధారణంగానే అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలు ఆధునిక వ్యవసాయంలో నీటి వినియోగం చాలా అత్యధికంగా ఉంటుంది. అందుకే నీటిపారుదల సౌకర్యాలు అధికంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇండియాలో ఆల్రెడీ భూగర్భ జలాలను పూర్తి స్థాయిలో వాడేశాం మనం. 25% ఆఫ్ గ్లోబల్ యూజ్ భారతదేశంలోనే ఉందట. అంటే ప్రపంచ స్థాయిలో భూమిలో ఉన్నటువంటి నీరులో 25% భారతదేశంలోనే వాడేస్తున్నారు. సో కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సమస్యల నుంచి మనం కాపాడవచ్చు. దాంతోపాటు కల్టివేషన్ కాస్ట్ అంటే వ్యవసాయ ఖర్చులు అనేటటువంటివి తగ్గుతాయి. దీనివల్ల రైతులకి లాభాలు పెరుగుతాయి. ఎందుకంటే రైతుకి ఎప్పుడైతే ఇన్పుట్ కాస్టులు, పెట్టుబడులు తగ్గాయో ఖచ్చితంగా దానివల్ల రైతుకి లాభం వస్తుంది. ఈ జీవామృత్, బీజామృత్ ఇవన్నీ ఫ్రీగా దొరికేవి, అంతే కదా, వేస్ట్గా పోకుండా వాడతాం అవి. అలాగే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దాదాపుగా భారతదేశంలో 86% మంది ఉన్నారు. దాని కారణంగా ఎప్పుడైతే రైతుకి ఈ కల్టివేషన్ కాస్ట్ అనేటటువంటి తగ్గిందో, సో దానివల్ల ఖచ్చితంగా మనం అధిక లాభాలను సంపాదించవచ్చు. అలాగే ఎన్హాన్స్ క్లైమేట్ రెసిలియన్స్. ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా మనం పండించినటువంటి పంటలే వాతావరణాన్ని తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడు ఒక వ్యక్తిని ఏసీలో పెట్టి బాగా పెంచారనుకోండి, మీరు ఒక వ్యక్తి ఎప్పుడు ఎండల్లో అది తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అతనికి తక్కువ జబ్బులు వస్తాయి, ఇతనికి ఎక్కువ జబ్బులు వస్తాయి. ఎందుకు? ఇతను బయట ఎన్వైరన్మెంట్కి ఎక్కడ కూడా ఫోకస్ అవ్వలేదు. బట్ అతను ఫోకస్ అయ్యాడు కాబట్టి అతను మళ్ళీ ఏదైనా వాతావరణ మార్పులు వస్తే తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది శరీరానికి, ఇతనికి ఉండదు. సో అదే కదా. సో కాబట్టి ఇక్కడ ఇది ఎలా వస్తుంది మనకి? అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవన్నీ కూడా తగ్గుతాయి. ఎలాగా అంటే మనకి మీథేన్ లెవెల్స్ తగ్గుతాయి, నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే ఏరోబిక్ సాయిల్ని కండిషన్స్ని మనం పెడతాం కాబట్టి ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. అలాగే సింథటిక్ ఫర్టిలైజర్స్ వాడడం కాబట్టి ఈ ఎమిషన్స్ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రైస్ ఇంటెన్సిఫికేషన్, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, దీని కారణంగా మనకి ఏమవుతుందంటే మీథేన్ ఎమిషన్స్ దాదాపు 62% తగ్గాయని IARI అనేటటువంటి సంస్థ మనకి నివేదిక ఇచ్చింది. ఈ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఇవన్నీ మనం సెపరేట్గా మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం, చిన్న చిన్న విషయాలు డీవియేట్ అవ్వకూడదని చెప్పేసి. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ విత్ డ్రైవర్స్ క్రాపింగ్. ఎప్పుడైనా పంటల్లో కూడా మనం వైవిధ్యం ఎప్పుడైతే చూపించామో దానివల్ల పౌష్టిక ఆహారం అనేటటువంటిది, అలాగే ఈ యొక్క పోషకాలతో కూడినటువంటి ఆహార భద్రత పాసిబుల్ అవుతుంది. మనం ఎప్పుడు ప్రతిరోజు మజ్జిగన్నమే తిన్నాం అనుకోండి, మందబుద్ధి వస్తుంది. అలా కాకుండా ఆహారంలో కూడా మన వైవిధ్యం, ఒకరోజు దొండకాయ, ఒకరోజు బెండకాయ, ఒకరోజు కాకరకాయ, ఒకరోజు చికెన్, ఒకరోజు మటను, ఇట్లా వైవిధ్యంతోనే తింటాం కదా ఆహారం కూడా. మనం ఇక్కడ కూడా ఆహార పంటలు పండించేటప్పుడు కూడా మనం వైవిధ్యం చూపించాలి. లేదంటే ఆహార పంటలు ఒకటే రకమైన పంట ఒకే పొలంలో పండిస్తూ ఉంటే దాన్ని మోనోక్రాపింగ్ అని అంటారు. అట్లాంటి వాటి వల్ల భూమి నాశనం అవుతుంది. ఉదాహరణకి మీరు ఒకే పంట, వరి ఒకే పంటను వేస్తూ ఉన్నారనుకోండి,
భూమిలో ఉన్నటువంటి నత్రజనిని లాగేసుకుంటుంది, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరుని అత్యధికంగా వాడుకుంటుంది వరి. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు భూసారం తగ్గిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మల్టీ క్రాపింగ్ అంటే రకరకాల పంటలు పండించడం, అలాగే అగ్రో ఫారెస్ట్రీ అంటే అడవుల పెంపకము, దాంతోపాటు అందులో వ్యవసాయము, అలాగే అంతర పంటలు, ఇవన్నీ కూడా ఫుడ్ డైవర్సిటీ అంటే ఆహార ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని తీసుకొస్తాయి. దీంతోపాటు మాల్ న్యూట్రిషన్, భారతదేశంలో 74% మంది ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేరు. సో దీన్ని మనం ఇది చేయొచ్చు. 16% మంది పౌష్టికాహార లోపంతో ఉన్నారు. అలాగే ఇండియన్ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ రానున్నటువంటి రోజుల్లో 75,000 కోట్ల రూపాయలు పెరిగేటటువంటి అవకాశం ఉందట. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలు. అలాగే రూరల్ లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవన ఉపాధి కానీ దాని నుంచి వచ్చేటటువంటి మన ఉద్యోగ అవకాశాలు కానీ పెరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆధునిక వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయాన్ని మనం తీసుకొచ్చామో ఎక్కువ లేబర్ కావాల్సి వస్తుంది. కంపోస్ట్ చేయడానికి, మల్చింగ్ చేయడానికి, క్రాప్ రొటేషన్ చేయడానికి అత్యధికంగా లేబర్ పనిచేస్తారు. లేబర్ పనిచేస్తే మన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మరి రైతుకి ఇది అదనపు ఖర్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ ఇందాకే అనుకున్నాం కదా, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడకపోవడం వల్ల రైతుకి ఆబ్వియస్గా ఖర్చు తగ్గుతుంది. సో జాబ్ లాసెస్ ఎక్కడైతే ఫార్మ్ మెకనైజేషన్ అంటే పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయంలో మనం యాంత్రీకరణ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయాయో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మనం చెప్పొచ్చు క్యాజువల్ ఫార్మ్ లేబరు ఈ పాటికే 2011-12 నుంచి 40% కోల్పోయాయి. అంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు వ్యవసాయంలో 3 కోట్ల వరకు తగ్గాయి. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. దీనివల్ల మైగ్రేషన్ కూడా తగ్గుతుంది. అలాగే ఇందులో కొన్ని కీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే అలా అని చెప్పేసి మనకి ఈ ప్రకృతి వ్యవసాయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అంత ఈజీ కాదు. ఇందులో చాలా సవాళ్ళు ఉన్నాయి, అంటే ఇందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటేంటి, సైంటిఫిక్ వ్యాలిడేషన్, లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. అంటే పూర్తి స్థాయిలో దీనికి శాస్త్రీయత అనేటటువంటిది లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఊహాగానాలు. రేపొద్దున మన అందరం కూడా ఆధునిక వ్యవసాయాన్ని పక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకొచ్చాం, దిగుబడి పడిపోయింది అనుకోండి, ఏంది పరిస్థితి? దేశంలో ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీలంకలో అదే జరిగింది. సో దాంతోపాటుగా క్రాప్ ఈల్డ్స్ ఇందా చెప్పాను కదా, ఎంత దిగుబడి వస్తుంది అనేది లేదు. అలాగే ఇందులో ఉత్పాదకత సాధించడం కూడా చాలా కష్టం, ప్రొడక్టివిటీని. అలాగే వెల్ డిఫైన్డ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ అంటే మన దేశంలో ఏది ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేటటువంటి దానికి సర్టిఫికేషన్ సిస్టమ్స్ అంత అద్భుతంగా లేవు. ఐఎస్ఐ మార్కే దిక్కులేదు మన దేశంలో. సో అట్లాంటిది ఈ సర్టిఫికేషన్స్ ఎవరు నమ్ముతాడు? దాంతోపాటు లిమిటెడ్ మార్కెట్ లింకేజెస్, వాల్యూ చైన్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మన దేశంలో ఇందా చెప్పాను కదా, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, తినాలని అనిపించింది, రేటే చూస్తాం తప్ప అది ఎలా పండించారనేది చూసేంత టైము లేదు జనాలకి. తెలివితేటలు ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పండి. డబ్బులు లేవు. ఇదైతే నాకు తెలిసిన మట్టికి ఈ రెండే చూస్తాం. డబ్బులు ఖచ్చితంగా ఫస్ట్ అదే చూస్తారు. రేట్ ఎంత, సరే ఇది ఫ్రెషా కదా ఇవన్నీ అడగం, ఫస్ట్ రేట్ ఎంత అని అడుగుతాం. సో 100 రూపాయలు 80 రూపాయలకి ద్రాక్ష పళ్ళు దొరుకుతున్నప్పుడు 300 రూపాయలు పెట్టి కేజీ ఎవరు కొనుక్కుంటారు? సో ఇది కొంత ఇబ్బంది ఉంది మార్కెట్ లింకేజెస్లో. అలాగే లేబర్ ఎక్కువగా కావాలి, లిమిటెడ్ మెకనైజేషన్ జరుగుతుంది. సో దీనివల్ల మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినట్టు. అలాగే క్లైమేట్ సెన్సిటివిటీ అండ్ రీజనల్ సూటబిలిటీ కొన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లోని కూడా ఒకే రకమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండవు. దాంతోపాటు క్లైమేట్ సెన్సిటివిటీ, ప్రకృతి వ్యవసాయంలో కూడా వాతావరణానికి బాగా సెన్సిటివ్గా ఈ పంటలు పండుతాయి. సో కాబట్టి ఇక్కడ కొన్ని కాంట్రడిక్టరీ ఇష్యూస్ అలాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వీటిని చేస్తున్నారు. అగ్రో ఎకాలజీ పేరిట లాటిన్ అమెరికా, బ్రెజిల్, మెక్సికో, క్యూబాలో చేస్తున్నారు. ట్రెడిషనల్ ఫార్మింగ్ని సైంటిఫిక్ అప్రోచెస్తో చేస్తున్నారు. అక్కడ జీవ వైవిధ్యం, క్రాప్ రొటేషన్, న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ మీద ఫోకస్ ఉంది. ఆస్ట్రేలియాలో పర్మాకల్చర్ అనేటటువంటి పేరిట సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ సిస్టమ్ని అగ్రికల్చర్తో ఈ యొక్క న్యాచురల్ ఎకోసిస్టమ్స్కి కంబైన్ చేస్తున్నారు. అయితే ఆ దేశాల్లో ప్రయోగాలు చేయొచ్చండి, ఎందుకంటే జనాభా తక్కువ. ఇప్పుడు బ్రెజిల్లో ఎంత ఉంటుందండి జనాభా? ఈచ్ కొడితే ఒక 20 కోట్లు ఉంటుంది. 14 కోట్లు, 18 కోట్లు, 20 కూడా లేదు. ఆస్ట్రేలియా అయితే 2.5 కోట్లు. మరి మన దేశంలో 140 కోట్ల మందికి ఆహారం దొరికే పరిస్థితులు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన దేశంలో ఇట్లాంటివి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే అక్కడ సాయిల్ రీజనరేషన్ అంటే భూమి మళ్ళీ తన సారాన్ని తీసుకొచ్చేటట్టుగా చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షాభావ పరిస్థితుల్లో వర్షం వచ్చేటటువంటి నీరుని పట్టుకుంటున్నారు. అలాగే ఇంకా కంపానియన్ ప్లాంటింగ్ ఇట్లాంటివి చేస్తున్నారు ఆస్ట్రేలియాలో. అలాగే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇన్సెంటిఫికేషన్ అని మడగాస్కర్లో చేస్తున్నారు. ఇదేంటంటే వాటర్ ఎఫిషియన్సీని పెంచడానికి ప్లాంట్ స్పేసింగ్ టు ఇంప్రూవ్ ఈల్డ్స్ విత్ మినిమం ఇన్పుట్స్. అంటే రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే ఇక్కడ బేసికల్గా చాలా మైన్యూట్ లెవెల్లో దీన్ని స్టడీ చేసి ఇక్కడ రైస్ని పండిస్తారు. సాధారణంగా మనకి వరి
నాట్లు వేస్తాం కదా, ఇక్కడ ఒక నాటు వేస్తాం, ఇక్కడ ఒక నాటు వేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఒక నాటు వేస్తారు, ఇక్కడ ఒక నాటు వేస్తారు. సో నీళ్ళల్లో చేస్తారు దీన్ని, మళ్ళా కింద మొత్తం వాటర్ ఉంటుంది. సో అక్కడ వాటర్ ఎఫిషియన్సీని పెంచుతూ ప్లాంట్ స్పేసింగ్ని చాలా ఎక్కువగా పెట్టి అధికంగా ఈల్డ్స్ తీసుకొచ్చేటటువంటి ఒక కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఇన్పుట్స్ చాలా తక్కువగా ఉంటాయి రైస్ ఇంటెన్సిఫికేషన్లో. అది మడగాస్కర్లో చేస్తున్నారు, ఈవెన్ చైనాలో ఉంది. ఆర్గానిక్ బయోడైమండ్ ఫార్మింగ్ అని యూరోప్, జర్మనీ, స్విట్జర్లాండ్ వీళ్ళైతే పూర్తి స్థాయిలో ఇంకా సాయిల్ ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేసి పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను చేస్తున్నారు. ఇక్కడ కూడా కంపోస్టింగ్, రకరకాల పంటలు పండించడం, లూనార్ సైకిల్స్ ఇవన్నీ ఫాలో అవుతూ సాయిల్ ఫర్టిలిటీని పెంచుతున్నారు. భారతదేశంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చేస్తుంది. అలాగే దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తి సుభాష్ పలేకర్, గుర్తుపెట్టుకోండి ఈ పేరు, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇందాక మీకు కాంపోనెంట్స్ చెప్పాను. అలాగే రిషి కృషి అండ్ వేదిక్ ఫార్మింగ్ మహారాష్ట్రలో చేస్తున్నారు. సో మరొకటి కమ్యూనిటీ లెడ్ న్యాచురల్ ఫార్మింగ్ సిక్కింలో చేస్తున్నారు. సిక్కిం ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. ఎగ్జామ్లో గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం ఉంది. సో వీళ్ళు బేసికల్గానే న్యాచురల్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తున్నారు. రీసెంట్లీ కొన్ని కన్సర్న్స్ కూడా వచ్చాయి సిక్కింలో, ఏంటంటే దిగుబడి తగ్గిపోయింది. సో ఇప్పుడు దిగుబడి తగ్గితే ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. సో ధరలు పెరిగితే మరి భారతదేశంలో మనం తట్టుకోగలమా? అలాగే వాటర్ షెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఈవెన్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో, ఒడిశాలో. అలాగే మల్టీలేయర్ క్రాపింగ్, ఎగ్రో ఫారెస్ట్రీ, ఇందాక చెప్పినవి ఇవన్నీ. ఇలా భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అనేక పద్ధతుల్లో చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్కి రాబోయేటటువంటి రోజుల్లో మనం మారాల్సినటువంటి అవకాశాలు. అయితే జనాభా తగ్గేంత వరకు మన దేశంలో న్యాచురల్ ఫార్మింగ్ అవకాశమే లేదు, నా వరకు అయితే. సో జనాభా తగ్గాక ఆలోచిస్తారు ఇవన్నీ. సో కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రకృతి వైపరీత్యాలు భారతీయ వ్యవసాయానికి గురయ్యే అవకాశం ఉన్నందున పంట బీమా ఆవశ్యకతను చర్చించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య లక్షణాలను బయటకు తీసుకురండి. 200 పదాల్లో రాయండి. రైట్. సో ఇది. ఇంకా మీకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఏవైనా ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ కనిపిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.